తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆకాశానికి నిచ్చెన ఆఖరి భాగం. రచన కె లక్ష్మీకాంతమ్మ గారు. మరి ఇప్పటి వరకు జరిగిన కథ విందామా? అవినాష్ ఇప్పుడు అందమైన కళలు కంటూ ఉంటాడు. తీరని ఆ కళల గురించి అతని భార్య వెటకారాలాడుతూ ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న కూతురు వెంట తోడుగా వెళ్ళమని భార్య గాయత్రి చెప్తుంది. రవీంద్ర కొడుకు వంశీకృష్ణ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి తన కూతురికి 2nd క్లాస్ వచ్చిందని అవినాష్ ఫీల్ అవుతాడు. తమ పిల్లలకు మెడిసిన్లో సీట్ వస్తుందని రవీంద్ర అవినాష్లు ఛాలెంజ్ చేసుకుంటారు. ఎగ్జామ్స్ బాగా రాయటం కోసం క్రికెట్ ఆడకూడదని వంశీకృష్ణ నిర్ణయం తీసుకునేసేసరికి అతడి తల్లి ఆశ్చర్యపోతుంది. అవినాష్ ప్రవర్తన, అతని నిర్ణయాలు గాయత్రిని బాగా భయపెడుతూ ఉంటాయి. ఆఫీస్కు బయలుదేరిన అవినాష్ ప్రసాదరావుతో మాట్లాడాలని నర్సింగ్ హోమ్లోకి వెళ్తాడు. తామున్న పరిస్థితి, అవినాష్ ప్రవర్తనల గురించి రవీంద్రతో చెప్తుంది గాయత్రి. క్వశ్చన్ పేపర్స్ను గంట సేపు తనకిమ్మని ప్రసాదరావు తను అడిగేసరికి అతను తనకెందుకు సహాయం చేశాడో అర్థమవుతోంది అవినాష్కి. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్స్ అడ్డదారిలో తెప్పించి ప్రత్యూష చేత ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తాడు అవినాష్. మరి ఆఖరి భాగంలోకి వెళ్దామా? ఆయన పారిపోయిన మర్నాడే దీనికి వాంతులైతే అనుమానం కలిగి ఏమిటని అడిగితే భయపడుతూ చెప్పింది తను తల్లి కాబోతోందట. ఓ, ఇది ఆగిపోయింది. వారిద్దరూ షాక్ తిన్నట్టుగా ఉండిపోయారు. చాలాసేపు ఆ హాల్లో భయంకరమైన నిశ్శబ్దం గాఢంగా పేర్కొంది. రవీంద్రకైతే అసలు కొద్ది క్షణాలు మెదడు పనిచేయలేదు. అవినాష్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్న విషయమే ఎలా చెప్పాలో అర్థం కాక బాధపడిపోతున్నాడు తను. మరి ఇప్పుడు ఆ రెండో విషయం కూడా తెలిసాక గాయత్రికి సస్పెన్షన్ గురించి చెప్పి మరింత కృంగిపోయేలా చేయటం భావ్యం కాదేమో అనిపించింది. అయినా ఇప్పుడు ఆమెకు సస్పెన్షన్ గురించి చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. అతడు విరక్తిగా నవ్వుకున్నాడు. అయినా కష్టాలు ఎప్పుడూ ఒక్కొక్కటిగా రావు, కట్టగట్టుకుని ఒకేసారి వచ్చి మీద పడతాయి. అదే విచిత్రం. లేకపోతే అవినాష్ని అరేంజ్ చేసి పారిపోవటం, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయటం, అదే సమయంలో పెళ్లి కాకుండానే తల్లైన కూతురు. హే భగవాన్, అతడికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావయ్యా. ఉమా ఆమె భుజం మీద చెయ్యేసి ఆరాగా అడుగుతోంది. మరి ఆ కుర్రాన్ని పెళ్లి విషయం కదపకూడదు? అంతకుముందు అది కదిపి చూసిందట. నీ కడుపులోని బిడ్డకు నేనే తండ్రిని అన్న నమ్మకం ఏంటి? నాతో తిరిగినట్టే ఇంకెంతమందితో తిరిగావో నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో అన్నట్ట. వినలేక చెవులు మూసుకుంది ఉమా. పొద్దుపోయేంతవరకు వారిద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆమెకు ఓదార్పు మాటలు చెప్పారు. ప్రత్యూషను పక్కన కూర్చోబెట్టుకుని ప్రదీప్ గురించి వివరాలు అడిగారు. ఆ రాత్రి ఉమ అక్కడే వంట చేసింది. వారిద్దరి చేత బలవంతంగా తినిపించింది. మరో రోజు వస్తామని ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే గాయత్రి వీధి గుమ్మం వరకు వచ్చింది. రవీంద్ర స్కూటర్ స్టార్ట్ చేయబోతున్నప్పుడు ఆమె అన్నయ్య గారు అంది. అతడు తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు. అన్నయ్య గారు, పారిపోయిన మీ స్నేహితుడికి మీరు ఏ విధంగానూ సహాయపడలేరనుకుంటాను. అయినా అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ముఖంలో భర్త పట్ల కాసింత కోపం, మరికొంత అసహ్యం కదలాడింది. కానీ అది చిన్నపిల్ల. వాస్తవంలో దాని తప్పు లేదు. దాని తండ్రి దానిని ఉత్సాహపరిచాడు. దాంతో తప్పు చేస్తున్న జ్ఞానం లేకుండానే తప్పు చేసేసింది. కాబట్టి తెలియని తనంతో అది చేసిన తప్పును చక్కదిద్దేందుకు మీరు ఏదైనా... ఆమె ఏం చెప్పదలుచుకున్నది అతడికి అర్థమైంది. అలాగేనమ్మా, రేపు కుర్రాండి తండ్రిని కలుసుకుంటాను, మనకు మంచి జరుగుతుంది అనుకుంటాను. గాయత్రి పెదవులు బిగబట్టింది. వస్తానమ్మా అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఉమా వెనక కూర్చుంది. స్కూటర్ ముందుకు పోనిస్తూ అతడు మనసులో అనుకున్నాడు, ఇలాంటి కష్టాలు శత్రువులకు కూడా రాకూడదు. బాప్రే, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇక మర్నాడు సాయంత్రం రవీంద్ర ఆఫీస్ నుంచి తిన్నగా అవినాష్ ఇంటి వైపు వచ్చాడు. వీధి చివర ఉన్న క్లినిక్ ముందు స్కూటర్ ఆపి లోపలికి నడిచాడు. అప్పటికే డాక్టర్ ప్రసాదరావు వచ్చున్నాడు. అతడు బాయ్కి చెప్పి కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు. లోపలికి వచ్చిన రవీంద్రను చూసి అతడు పేషెంట్ అనుకుని, కూర్చోండి, వాట్స్ ద ప్రాబ్లం అంటూ కుర్చీలో ముందు కొంగాడు. రవీంద్ర చేతిని ముందుకు చాపుతూ, నా పేరు రవీంద్ర, నేను అవినాష్కి దగ్గర స్నేహితుడిని, పరిచయం చేసుకుంటూ అన్నాడు. ప్రసాదరావు ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపించింది. అతడు తడబడిపోతూ చేయి ముందుకు చాచి రవీంద్ర చేతిని పట్టుకుని, హలో, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. వెంటనే బెల్ కొట్టి నర్సును పిలిచి కాఫీ పంపించమని చెప్పాడు. ఆ తర్వాత కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ, చెప్పండి, ఏమిటి విషయాలు? అవినాష్ గురించి వివరాలు ఏమైనా తెలిసాయా? పాపం మంచివాడే, కానీ బ్యాడ్ లక్. రవీంద్ర మౌనంగా తలాడించాడు. అంతలోనే అతడు, దెన్ మీరేదైనా సలహా కోసం నా దగ్గరికి వచ్చారా?
రవీంద్రకే సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. సలహా కోసం కాదు, సంప్రదింపుల కోసం మీ దగ్గరకు వచ్చాను, నవ్వుతూనే అన్నాడు రవీంద్ర. అంటే? ప్రత్యూష ఇప్పుడు గర్భవతి. ప్రసాదరావు ముందుకు తూలి పడబోయి చేతులు టేబుల్ గట్టిగా పట్టుకోవడంతో నిలదొక్కున్నాడు. వాట్? ఆ అమ్మాయి, ఇంటర్ చదువుతున్న అమ్మాయి పెళ్ళి కాకుండానే గర్భవతి కావటమా? మై గాడ్, ఇది ఇది ఎలా సాధ్యం? మీ అబ్బాయి ఆ కడుపుకు కారణం, కూల్గానే పలికాడు రవీంద్ర. వాట్ డూ యూ మీన్? ప్రసాదరావు అరవకుండానే ప్రశాంతంగా అడిగాడు. దాంతో రవీంద్రకు అర్థమైపోయింది కొడుకు చేసిన తప్పు గురించి నాకు తెలుసు అని. ఎస్ డాక్టర్ అన్నాక అతడి గొంతు చాలా నెమ్మరతగా పలికింది. ఈ విషయంలో మీరు కాస్త పెద్ద మనసు చేసుకోవాలి. అవినాష్ నాకే కాదు మీకు కూడా మిత్రులే అని తెలుసు. ఆ ఇంట్లోని వారు కూడా మీ మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ప్లీజ్ డాక్టర్, ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకండి. ప్రసాదరావు తల అడ్డంగా ఆడించాడు. సారీ. ఎందుకని? ఆ అమ్మాయి మీద నాకు అభిమానం ఉంది. నా కొడుకు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ఆ అమ్మాయిని నా ఇంటి కోడలుగా తెచ్చుకోగలను. కానీ మరి ప్రాబ్లం ఏంటి డాక్టర్? అవినాష్ రేపో మాపో పోలీసులకు దొరుకుతాడు. అతడికి జైలు శిక్ష తప్పదు. రేపు ఈ పెళ్లి జరిగేటప్పుడు మీ వియ్యంకుడు ఏం చేస్తుంటారని నన్ను ఎవరైనా అడిగితే జైల్లో ఉంటున్నాడని సమాధానం చెప్పమంటారా? మిస్టర్ రవీంద్ర, మాది గౌరవనీయమైన కుటుంబం. ఈ పెళ్లి జరిగితే మా కుటుంబం పరువు గంగలో కలుస్తుంది. సమాజంలో మేము తలదించుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. మరెన్నో విపరీత పరిణామాలు ఏర్పడవచ్చు. కాబట్టి దయచేసి ఈ విషయంలో మమ్మల్ని ఒత్తిడి చేయకండి ప్లీజ్ అంటూ రెండు చేతులు జోడించాడు. రవీంద్ర ఈసారి స్వరం పెంచి సీరియస్గా అడిగాడు. కానీ ఆ ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని కొడుకు వలన జరిగింది. ఆ అన్యాయాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత పెద్దవారిగా మీ మీద కూడా ఉంది. ప్రసాదరావు ఈసారి వ్యంగ్యంగా అన్నాడు. నా కొడుకు చేసింది అన్యాయం అని ఎందుకు అనుకుంటున్నారు రవీంద్ర గారు? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. కేవలం ఒక వ్యక్తి ప్రోద్బలంతోనే ఇలాంటి తప్పులు జరగవు. రెండో వ్యక్తి అంగీకారం అందుకు అవసరం కదా. ఆవేశం మగాడి సహజ లక్షణం. మగాడు ఆవేశపడితే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటం ఆ అమ్మాయి తప్పు కాదా? చప్పున లేచి అతను షర్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాలన్న కోరికను అతి కష్టం మీద అణుచుకున్నాడు రవీంద్ర. అంత వయసు వచ్చి ఒక గౌరవమైన వృత్తి చేస్తూ అలా నీచంగా మాట్లాడగలగటం రవీంద్ర జీర్ణించుకోలేకపోయాడు. అయినా బంతి ఆ వ్యక్తి కోర్టులో ఉంది కాబట్టి తను ఇప్పుడు ఆవేశపడటం సబబు కాదు. తన ఆవేశం వలన వచ్చే పరిణామాలకు తనే బాధ్యుడవుతాడు. తప్పు ఎవరిది అన్నది చర్చించుకోవడానికి ఇది సమయం కాదనుకుంటాను. పెద్దవారిగా మనం విశాల హృదయంతో పిల్లలు చేసిన తప్పులు సరిదిద్దాలి. మరో పరిస్థితి అయి ఉంటే నేను మీరన్నట్టే విశాల హృదయంతో ఆ తప్పును సరిదిద్దు ఉండేవాడిని. కానీ చెప్పా కదా మాది గౌరవనీయమైన కుటుంబం అని. ఒక నేరస్తుడితో బియ్యమందటం మా స్టేటస్కు తగదని. ప్రసాదరావు అంత నిర్మోహమాటంగా తన మనసులోని అభిప్రాయం చెప్తుంటే మరేం మాట్లాడగలడు? అయినా మీరు కాస్త పెద్ద మనసుతో ఆలోచించండి. మీరు ఇలాగే పట్టుబడితే ఓ కుటుంబం రోడ్డును పడుతుంది. ప్లీజ్ బ్రతిమలాడుకుంటూ అన్నాడు రవీంద్ర. నేను పెద్ద మనసుతో ఆలోచిస్తే ఆ తర్వాత నా కుటుంబం జీవితాంతం బాధపడుతుంది. ఇక మాట్లాడగలిగేదే ఉంది. రవీంద్ర కుర్చీలోంచి పైకి లేచాడు. అయినా మీరు మనసు మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మరో 2 రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను. అది వృధా ప్రయాస మరియు అత్యాశ. రవీంద్ర మౌనంగా బయటికి నడిచాడు. స్కూటర్ స్టార్ట్ చేసుకుని ముందుకు పోనిచ్చి ఆ వీధిలోనే ఉన్న అవినాష్ ఇంటి ముందు ఆపాడు. ఈసారి పోలీసులు అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అతడు ఇంటి ముందు స్కూటర్ స్టాండ్ చేసి గేట్ తీసుకుని లోపలికి నడిచాడు. కాలింగ్ బెల్ నొక్కితే వెనువెంటనే తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన గాయత్రి రవీంద్రను చూడటంతోనే సంతోషపడింది. రండన్నయ్య గారు రండి అంది తలుపు బార్లా తెరుస్తూ. అతడు లోపలికి నడిచి సోఫాలో కూర్చున్నాడు. ఆమె ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసి గ్లాసులో నీళ్లు పోసి అందించింది. మంచినీళ్ళు తాగాక ఎదురుగా కూర్చుంటూ అడిగింది, ప్రసాదరావు గారిని కలిశారా? అతడు నిలువుగా తలాడించాడు. ఆమె అతడి మొహంలోని నీరసాన్ని గమనిస్తూ ఏమన్నాడు ఆయన ప్రశ్నించింది. కొద్ది సెకండ్లు తటపటాయించినా ఆ తర్వాత ప్రసాదరావుతో తన సంభాషణ మొత్తం ఆమెకు వివరించాడు అతను. అంతా విన్నాక ఆమె పెదవులు బిగబట్టి దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది. అంతలోనే దిగులు పడాల్సింది కూడా లేదమ్మా. నేను అతన్ని ప్రశాంతంగా ఆలోచించమని చెప్పొచ్చాను. అంతేకాదు రేపు అవినాష్ బెయిల్ మీద బయటకు వచ్చినా మిత్రుడిని ఒప్పించగలనని నేను అనుకుంటున్నాను. ఏమో అంతా దేవుడి దయ. చేతులు ఆకాశం కేసి చూపిస్తూ చెప్పింది గాయత్రి. వెళ్ళొస్తానమ్మా. ఆమె తలాడించింది. అతడు సోఫాలోంచి లేచి తలుపు దగ్గరగా నడిచాక యథాలాపంగా తల తిప్పాడు. చూస్తే బెడ్రూమ్ తలుపు దగ్గర నిలబడింది ప్రత్యూష. అంటే ఆ అమ్మాయి తను చెప్పిన మాటలన్నీ విన్నదన్నమాట. రవీంద్ర తల తిప్పుకుని ఇంట్లోకి బయటికి నడిచాడు. ఆ రాత్రి తన ఇంట్లో భోజనాల సమయంలో రవీంద్ర ప్రత్యూష గురించి జరిగిన విశేషాలు ఉమకు చెప్పాడు.
వాళ్ళిద్దరూ చాలాసేపు అవినాష్ కుటుంబం గురించి చెప్పుకొని బాధపడ్డాక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 11 గంటలు అవుతోంది. రవీంద్ర నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఆ సమయంలో తన కోసం వచ్చేవారెవరా అనుకుని అతను లేచి హాల్లోకి వచ్చాడు. తలుపు తీస్తే ఎదురుగా 2 పోలీసులు. రవీంద్ర గారంటే నేనేనండి. ఈ సమయంలో పోలీసులు తన ఇంటికి రావడం ఆశ్చర్యం కలిగించింది. మీరు ఒకసారి అవినాష్ ఇంటికి రావాలి. ఎందుకో? అప్పుడే ఉమ కూడా తలుపు దగ్గరగా వేసుకుని వచ్చిన వారు తలుపు దగ్గరికి చేరుకుని వచ్చిన వారు ఎవరా అని చూసింది. పోలీసులు కనిపించడంతోనే ఆమె గుండె వేగం పెరిగింది. ఓ పోలీసు జవాబు చెప్పాడు. వాళ్ళ అమ్మాయి ఫ్యాన్ ఊరేసుకుని చనిపోయింది. రవీంద్ర ఆసరా కోసం తలుపును గట్టిగా పట్టుకున్నాడు. చాలాసేపటి తర్వాత తేరుకుని వస్తున్నాను పదండి అన్నాడు వారితో. వాళ్ళు వెళ్ళిపోయారు. వస్తావా ఉమా? ఆమె తలాడించింది. పద. అతడు బెడ్రూమ్లోకి వెళ్ళి స్కూటర్ తాళాలు తీసుకొచ్చాక ఆమెతో అన్నాడు. ఆమె వంశీకృష్ణ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏదో చెప్పింది. ఇద్దరు బయటికి నడిచారు. పావుగంట తర్వాత స్కూటర్ ఆ ఇంటి ముందు ఆపి లోపలికి నడిచారు వాళ్ళు. హాల్లోకి చేరుకున్నాక అటు చూస్తే ప్రత్యూష శవం నేల మీద పడుకోబెట్టుంది. తండ్రి అత్యాశపరుడై కూతురు అడ్డదారిలో వెళ్తున్న గమ్యం చేరుతుందని సంబరపడితే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేసే స్థితికి సాక్ష్యంలా ఉంది ఆ అమ్మాయి. వాళ్ళిద్దరూ అడుగులు అడుగేసుకుంటూ శవాన్ని సమీపించారు. కూతురు శవాన్ని పట్టుకుని బోరును ఏడుస్తున్న గాయత్రిని భార్యని చూసింది. శవాన్ని పట్టుకుని గుండెలు బాదుకుంటూ, చూశారా అన్నయ్య, నా కూతురు కూడా నన్ను దిక్కులేని దానిలా చేసి వెళ్ళిపోయింది. బిడ్డను పోగొట్టుకున్న తల్లిని ఓదార్చడం అంత సులభం కాదు. వారిద్దరి కన్నుల్లోనూ నీరు సుడులు ధారగా బుగ్గల మీద నుంచి జారి శవాన్ని తాకాయి. ఇక ఆ రాత్రికి ఆ వార్త పత్రికలకు తెలిసిపోయింది. ఇంటర్ లీకేజీ నిందితుని కూతురు ఆత్మహత్య అంటూ దినపత్రికల ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న అవినాష్ పత్రికలో వచ్చిన ఆ వార్తను చదువుకున్నాడేమో. న్యాయస్థానం ముందు లొంగిపోయాడు. కోర్టు పర్మిషన్తోనే కూతురు దహన సంస్కారాలకు హాజరయ్యాడు. 2 నెలల తర్వాత అవినాష్ రిమాండ్లో ఉన్నప్పుడు ఓ రోజు రవీంద్రను కలుసుకున్నాడు. అవినాష్, నీకు బ్యాడ్ న్యూస్. నా జీవితానికి ఇక గుడ్ న్యూస్ అంటూ ఉంటుందని నేను అనుకోను. ఆ న్యూస్ ఏమిటో చెప్పు. తిరుమలగిరి ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ డిపాజిట్దారులను ఎత్తిన టోపీ పెట్టింది. అవినాష్ మోహన్లో అనూహ్యమైన భావం ఏదో కదలాడింది. అది గుర్తించాడు రవీంద్ర. అంతలోనే అవినాష్ విరక్తిగా నవ్వుతూ, నా అత్యాశ నన్ను అధపాతాళానికి తొక్కేసిందని అసలే కుమిలిపోతుంటే అదే అత్యాశ నన్ను మరోసారి వెక్కిరించిందన్నమాట. పోనీలే, అక్రమ మార్గాన సంపాదించిన డబ్బు అక్రమ మార్గాన్నే పోయింది, అంతే కదా. ఈసారి అతడు చెప్పలేక చెప్పాడు. నువ్వు చిట్లకి ఇవ్వాల్సిన అప్పుల వాళ్ళు మాత్రం ప్రతిరోజు ఇంటికొచ్చి గాయత్రిని నానా మాటలు అంటున్నారట. ఒకవైపు ప్రత్యూష గురించిన బాధ, మరొకవైపు అప్పుల వాళ్ళ వేధింపులు. గాయత్రికి ఏం చేయాలో పాలు పోవటం లేదు. అవినాష్ జైలు డోర్ రాడ్లను పిడికిట బలంగా పట్టుకున్నాడు. ఆ సమయంలో అవినాష్ మరేమీ చేయలేడని తెలిసినా చెప్పక తప్పని పరిస్థితి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అవినాష్ తలెత్తి అతడి మొహంలోకి చూశాడు. రవీంద్ర కొంత ఇబ్బంది పడ్డాడు. నేను నీకు ఇప్పుడు చెప్పబోయేది తప్పుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. కష్ట సమయంలో నేను నిజమైన ఆప్తులు ఎవరో తెలుస్తుంది. నా కష్టకాలంలో అండగా నిలబడిన నువ్వు నా శ్రేయోభిలాషు అని నాకు తెలుసు. నీ మంచి మాటలు అర్థం చేసుకోలేక నా అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నావని తిట్టినా ఆపద సమయంలో ఆదుకున్న పెద్ద మనసు నీది. కాబట్టి సంకోచించక చెప్పదలుచుకున్న చెప్పు. రవీంద్ర చెప్పాడు. అవినాష్, అప్పుల వాళ్ళు కొంతకాలం మాత్రమే ఓపిక పడతారు. ఆ తర్వాత బలవంతాన ఇంట్లో చొరబడి ఉన్న సామాను పట్టుకుపోతారు. మనం ఆ పరిస్థితి కొని తెచ్చుకోవటం ఎందుకు? మనమే ఆ పని చేస్తే. అవినాష్కి అతడు చెప్పదలుచుకున్నది అర్థమైంది. 1/2 నిమిషం తర్వాత తలాడించి, అలాగే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. నా ఇష్టం కాదు, నువ్వు ఆలోచించు. నాకిప్పుడు నీ మీద అపరిమితమైన నమ్మకం ఏర్పడింది. అదీగాక తొలి నుంచి నా ఆలోచన విధానం తప్పని ఇప్పుడే నాకు అర్థమైంది. నా కుటుంబాన్ని రక్షించేందుకు నువ్వు ఏం చేస్తావో భారం నీదే రవీంద్ర నెమ్మదిగా తలాడించాడు. అప్పుడే అనుమానం వచ్చినట్టుగా అవినాష్ రవీంద్ర మొహంలోకి చూశాడు. ఇంటిలోని సామానంతా అమ్మేసి ఇల్లు ఖాళీ చేస్తే మరి గాయత్రి? ఆమెను మా ఇంటికి తీసుకెళ్దామనుకుంటున్నాను. అవినాష్ జైలు తలుపులను వదిలి రవీంద్ర చేతులు పట్టుకున్నాడు. ఆ క్షణం అవినాష్ నోట మాట పెగల్లేదు. అయితే మాటల్లో చెప్పలేని కృతజ్ఞతాభావం కన్నుల్లో ప్రతిఫలించింది.
సెలవు తీసుకునే ముందు రవీంద్ర ఈ విషయం అవినాష్కి చెప్పాలనుకున్నాడు. కానీ అసలే తన తప్పుకు పశ్చాత్తాపడుతున్న అవినాష్ను మరింత బాధ పెట్టడం అతనికి ఇష్టం లేకపోయింది. లేకపోతే అతడు వంశీకృష్ణకు మెడికల్ సీట్ వచ్చిందని, రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆడి రికార్డులు బద్దలు కొట్టాడని చెప్పు ఉండేవాడు. పందెంలో గెలుపు తనదే. గెలుపు నిజాయితీనే వరించింది. రవీంద్ర అవినాష్ దగ్గర సెలవు తీసుకుని యువతలకు వచ్చేశాడు. ఇక తన ఇంట్లో మోగదేవతలా తిరుగుతున్న గాయత్రిని చూస్తుంటే మనసులో పశ్చాత్తాపం లాంటి భావం కలుగుతూ ఉంటుంది ఉమ్మకి. ఒకప్పుడు తను భర్తను అవినాష్తో పోల్చి చెప్పి బాధ పెట్టడం గుర్తొస్తూ ఉంటుంది. ఒకవేళ తన మాటలకు ఆవేశపడి రవీంద్ర అవినాష్ను అనుసరించుంటే అమ్మో, ఆ ఆలోచనే ఆమెను భయపెడుతూ ఉంటుంది. సరైన పునాది లేకుండా అత్యాశతో ఆకాశానికి నిచ్చెన వేసేవారి కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు ఆమె కనుల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయిపోయిందండి సీరియల్. అంటే సీరియల్ ఎంత ధైర్యంగా ఉంది ఏంటంటే చివరికి ఇద్దరు ఏదో చిన్న పందెం వేసుకుని ఆ ఇద్దరిని రెండో అతను సీరియస్గా తీసుకోలేదు పెద్దగా ఆ పందాన్ని. ఓడినా వచ్చేది లేదు, పోయేది లేదు, దాంట్లో పెద్దగా ఏం లేదు, మాట పోతుంది అంతే, నువ్వు ఓడిపోయావరా అంటాడు, అంతకంటే ఏముండదు అక్కడ. కానీ దాన్ని ప్రెస్టీజ్ కింద తీసుకొని చివరికి వాళ్ళ అమ్మ అబ్బాయి కంటే ఎక్కువ రావాలని చెప్పని ఒక స్కామ్ చేసి ఆ తర్వాత ఇంకోటి నానా రకాలుగా చివరికి ఎక్కడో చిట్ ఫండ్ ఆఫీస్లో డబ్బులు పెట్టి ఇలా ఎదగాలనే ప్రయత్నంలో కొన్ని ప్రయత్నాలు మిస్ అవ్వటం వల్ల కానీ, తప్పు చేయటం వల్ల కానీ ఆయన చివరికి జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువతల వైపు కష్టపడుతూ చదువుకుంటూ వచ్చి చివరికి ఆ స్కామ్ ఇది కరెక్ట్ కాదు, పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పిన ఆ పేపర్స్ను కూడా అందరికీ మళ్ళీ బయటకు పెట్టించి ఫ్రెండ్ను కూడా కాపాడుకునే ప్రయత్నం కూడా చేసి చివరికి ఆ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయి చనిపోవటం, అది తీవ్రమైన బాధ కలిగించి చివరికి అల్టిమేట్లీ మళ్ళీ ఆ అమ్మాయిని వాళ్ళ మిస్సెస్ని, ఈయన ఎలాగూ జైల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటానని చెప్పిన ఆ ఇల్లు అమ్మేసి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సెటిల్ చేసి ఆ ఫ్రెండ్ ఏం చెప్తే అది చేయటానికి చివరికి నిశ్చయపడ్డాడు ఈ ఫ్రెండ్ కూడా. ఎందుకంటే అప్పటికే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ ఇల్లు ఎలా అయిపోయిందో మనందరికీ తెలుసు. సో అది మళ్ళీ గాడిలో పెడతాడు నా ఫ్రెండ్ అనే పద్ధతిలో. ఎందుకంటే ఈయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయన ఏ గాడిలోనూ పెట్టలేడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఆ విధంగా అంటే చివరికి ఏం చెప్పారు, నీ ఆకాశానికి నిచ్చెన వేస్తే ఏమవుతుంది బోర్ల బక్కలు పడిపోతాం, ఆకాశం దాకా నిచ్చెన ఉంటుందా, ఉండదు, మధ్యలోనే ఎక్కడో పడిపోతుంది కదా, మనం కూడా పడిపోతాం ఎక్కడో చోట, ఏ ఎడారిలోనో సముద్రంలోనో. అలాంటి పరిస్థితి అన్నమాట ఇక్కడ కూడా. అలా ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు. అంటే మనకు అందని దానికేసి మనం అర్రులు చాచద్దు, పరిగెట్టద్దు. ఓపిక ఉన్నంత వరకే మనం ఏ పనైనా, ఓపిక లేక దాటిపోతే ఏమవుతుందండి. నేను ఈరోజు 10 కిలోమీటర్లు పరిగెడతాను అంటే వాడికి ఉన్న ఆరోగ్యం ఏమిటో వాడికి తెలియదు. వాడు ఏం చేస్తాడు, పరిగెడుతూనే ఉంటాడు. కానీ వాడికి లోపల గుండె జబ్బు ఉందనుకోండి, ఏమవుతాడు, మధ్యలోనే హరి అంటాడు. అది ఎందుకు వస్తుంది, అది ఆయనకు కూడా తెలియకపోవటం వల్ల, ఆయన ఒంట్లో ఏముందో ఆరోగ్య పరిస్థితి కూడా తెలియకపోవటం వల్ల జరిగింది. ఇలాంటివి మనకు తెలియని చాలా ఉంటాయి. అలాగే ఆ ఇంట్లో అతనికి కూడా ఆ సమస్యల్ని చాలా తేలిగ్గా తీసుకుని ఒక చిన్న ఫ్రెండ్తో పెట్టుకున్న పందానికి గెలవాలనే పట్టుదలలో వెళ్ళి లైఫ్ అంతా కొలాప్స్ చేసుకున్నాడు. అదండి కథ. మరి ఈ ఆకాశానికి నిచ్చెన అనే కథ, ఈ సీరియల్ ఈ రోజుతో సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఫైనల్గా మీరు కామెంట్స్తో మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్ రేపటి నుంచి మరొక ఇలాంటి సీరియల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. థ్యాంక్ యూ.